జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి సడన్ గా వచ్చారు? సాడిస్ట్ గాడి కోసం పోలీసులు ఏమైనా వచ్చారా? వాడు చేసిన యాక్సిడెంట్ గురించి తెలిసిపోయిందా? అలాంటిదేమీ జరగలేదు కానీ మేము వాడి టార్చర్ని తట్టుకోలేకపోతున్నాం. అవును బేబీ, వాడికి శాడిస్ట్ అనే పేరు కూడా తక్కువే అవుతుంది. బ్రిటిష్ వాడికన్నా దారుణమైన హింస వాడితో. మళ్ళీ ఏం చేశాడు? వాడి వలన కంటి మీద సరైన కునుకు లేదు. ఇప్పుడు తిండి కూడా సరిగ్గా తినివ్వటం లేదు. మనింట్లో మనకి ప్రశాంతత లేకుండా చేసేశాడు. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకుండా పోయింది. చిచ్చి, పెళ్లి పెళ్లి అంటూ జోరీగా మోత కంటే దారుణంగా వాయించేస్తున్నాడు. మేం మంచి రోజు చూసి నీ పెళ్లి ముహూర్తాల గురించి వేదవతి గారిని అడగటానికి వద్దామనుకున్నాం. మనకంత సమయం లేదు, వెంటనే మీ ఇద్దరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయాలి అంటున్నాడు. తర్వాత అవని వికాస్ల పెళ్లి గురించి మనం అడిగే అవకాశాన్ని క్రియేట్ చేసుకోగలుగుతామంటున్నాడు. లేదు బేబీ, తొందరగా తేల్చేయాలి. లేదంటే నాకో మీ అమ్మకో గుండెపోటు రావడం పక్కా. ఇద్దరికి వచ్చినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. బా సరే సరే, మీరొచ్చిన సమయమే మంచి సమయమో అని అనుకుందాము. ముహూర్తం టాపిక్ని మళ్ళీ తెర మీదకి తీసుకుని వద్దాం. ఈసారి మాత్రం మా అత్త మామల దగ్గర మీ వాయిస్ రేంజ్ని పెంచండి, సరేనా? సరే సరే పద. పదండి. బావున్నారా వదినా? ఏదో అలా ఉన్నాం. ఏమైంది వదినా? మీతో ఏదో మాట్లాడాలని వచ్చారు. శేఖర్ గారు కూర్చోండి. పర్లేదు ప్రసాదరావు గారు. శ్రీకర్ ఉన్నాడా? ఉన్నాడండి. అయితే పిలవండి. శ్రీకర్, శ్రీకర్. మీరు సొంత మనిషిలా చూసుకుంటున్న అవని ఉందా? బయటికి వెళ్ళింది. అవని టైంకి ఇంట్లో లేకపోయినా మంచి టైమింగ్లో మాత్రం వస్తుంది. సీను మంచి రసపట్లో ఉన్నప్పుడు అన్నమాట. ఏంటి నాన్న? మీ మామయ్య వాళ్ళు ఏదో మాట్లాడాలని వచ్చారా? చెప్పండి. అందరూ ఉన్నప్పుడు చెప్పాల్సిన విషయం కాబట్టి అందరినీ పిలిచాం. మేం మాట్లాడాల్సింది మాత్రం మీతోనే వేదవతి గారు. పిలుపులు మారాయి అంటే ఏదో సీరియస్ మ్యాటరే అయ్యుంటుంది. తొందరగా మొదలు పెట్టండి. ఎప్పుడు పాడుతున్న పాటే వేదవతి గారు. పెళ్లి ముహూర్తాల గురించి మేం ఎప్పుడు అడుగుతున్నా అదిగో పెట్టించేస్తున్నాం, ఇదిగో పంతులు గారితో మాట్లాడుతున్నాం అని అంటున్నారే తప్ప దాన్ని ఊసేలేదు. ఎంతకాలం ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతారు? ఎన్ని రోజులు ఇలా కారణాలు చెప్పుకుంటూ గడిపేస్తారు? ఆడపిల్ల తల్లిదండ్రులమండి, మా భయాలు మాకుంటాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈరోజు ఏదో ఒకటి తేల్చేయండి. రేపు మా పల్లెటూరు నుంచి మా కులగురువుని రప్పించబోతున్నాను. పెళ్లి ముహూర్తం పెట్టించబోతున్నాను. అందరూ ఓ చిన్న ఫంక్షన్లా చేసుకుందాం. నువ్వు మా కుటుంబ శ్రేయోభిలాషివి కాబట్టి శ్రీకర్ నిహారికల పెళ్లి ముహూర్త ఫంక్షన్ ఏర్పాట్లన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలమ్మా. ఏమంటావమ్మా? మీరు అడిగాక కాదంటుందా? సరే అంటుంది. అవని చెప్తే బాగుంటుంది. చెప్పు అవని. అవని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అవనికన్నా నువ్వే ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నట్టున్నావు. అవని నా మాటను కాదనదులేండి. మాట్లాడవేంటి అవని? పెద్దవాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డు చెప్పలేను. చెప్పని పని చేయకుండా ఉండలేను. ఎందుకంటే నేను ఈ ఇంటి అతిథిని కదా. వేదవతి గారు ఒక మాట చెప్పండి. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. పర్లేదు చెప్పండి. రేపు ఫంక్షన్లో అవని ఉండకూడదు.
ప్రతిసారి ప్రతి అకేషన్లోనూ అవని వల్ల చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. అవునండి, కరవ చౌత్ ఫంక్షన్ అప్పుడు కూడా చివర్లో వచ్చేసింది. మా మూడంతా అప్సెట్ చేసేసింది. గౌతమి అన్నట్టు రేపు ఫంక్షన్లో అవని ఉండకుండా చూడండి. మమ్మీ డాడీలు చెప్పింది కూడా నిజమే కదా అత్తయ్య. ఒక్క మనిషి వల్ల అందరం బాధపడ్డం కరెక్ట్ కాదు కదా. అసలే రేపు ముఖ్యమైన ఘట్టం. మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది. గౌతమి గారు అడిగింది సబబుగానే అనిపించింది. మాట్లాడ వింటామమ్మా. అమ్మా అవని, నీ మనసు మంచిది. ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఎదుటి వాళ్ళ సమస్య గురించి ఆలోచించగలుగుతావు. అందుకే అడుగుతున్నాను. రేపు నువ్వు పెళ్లి ముహూర్తం ఫంక్షన్లో ఉండొద్దమ్మా. రేపొక్క రోజుకి నీ ఫ్రెండ్ సుజాత దగ్గరికి వెళ్ళిపో. ప్రతి ఫంక్షన్లోనూ నువ్వే ముందుండి నడిపించాలని గతంలో అడిగిన మేమే ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఉండొద్దని అడుగుతున్నాం. మరోలా అనుకోవద్దు, బాధపడొద్దమ్మా. అలా చెప్పడం మీకు న్యాయం అనిపిస్తుందా నాన్న? అవని మన ఇంటి కోసం ఎంత చేసిందో మర్చిపోయారా? రేపు ఫంక్షన్లో అవని ఉంటే మాత్రం మేము రాంగ్ వేదవతి గారు. లేదండి, అవని నా మాట వింటుంది. ఏమంటావమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.